నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు హెచ్సియులో లాఠీ చార్జ్ పై తెలంగాణ శాసనసభలో వాడివేడి చర్చ నిష్పక్షపాత విచారణ జరిపిస్తామన్న కేసీఆర్ ఉపకులపతి అంశాన్ని కేంద్రానికి నివేదిస్తామని వెల్లడి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు పనుల కేటాయింపుపై ప్రతిపక్షం ఆరోపణలను కొట్టిపారేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పోలవరం నిర్వాసితుల పరిహారంపై ఏపీ అసెంబ్లీలో మాటల యుద్ధం బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారన్న జగన్ తోసిపుచ్చిన తెలుగుదేశం సభ్యులు తెలంగాణలో గ్రూప్ 2 ఎస్ఐ పరీక్షలు తాత్కాలిక వాయిదా కొత్త పోస్టులతో కలిపి 2 నెలల తర్వాత తేదీలు ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ స్పష్టీకరణ అసోంలో ప్రధాని సుడిగాలి పర్యటన కాంగ్రెస్ పాలనతో రాష్ట్రం పేదరికంలోకి వెళ్లిందని ఆరోపణ భాజపాకు అవకాశమిస్తే అభివృద్ధికి హామీ ఉంటారని వ్యాఖ్య జమ్మూ కశ్మీర్లో కొత్త సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధం టీడీపీకి మద్దతిస్తున్నట్లు గవర్నర్కు లేఖ ఇచ్చిన భాజపా సీఎంగా ముఫ్తీ ప్రమాణానికి త్వరలో ముహూర్తం T20 ప్రపంచ కప్లో రేపు భారత్కు కీలక సమరం ఆస్ట్రేలియాతో అమీతుమీకి సిద్ధమైన ధోనీ సేన విజయం సాధిస్తేనే సెమీస్ చేరే అవకాశం హెచ్సియు ఓయూలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై దాడి ఘటనల విషయంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు పోలీసుల వ్యవహార శైలి సరిగ్గా లేదని విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని అసెంబ్లీలో కాంగ్రెస్ మజ్లిస్ వామపక్షాలు చేసిన విమర్శలపై ఈ మేరకు సమాధానమిచ్చారు హెచ్సియు ఉపకులపతిని తప్పించడం సహా అరెస్టు చేయాలన్న విపక్షాల డిమాండ్ను కేంద్రం దృష్టికి తీసుకెళ్తారని వెల్లడించారు తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో సామరస్యపూర్వక వాతావరణం ఉండాలని కోరుకుంటున్నామన్న ఆయన ఆ మేరకు చర్యలు చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై తెలంగాణ శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగింది ప్రశ్నోత్తరాలు మొదలవగానే హెచ్సియు ఓయూ ఘటనలపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు వ్యక్తం చేసిన నిరసనతో సభ 3 సార్లు వాయిదా పడగా తర్వాత ఉపసభాపతి చర్చకు అనుమతిచ్చారు ఓయూ హెచ్సియు ఘటనలపై ప్రకటన చేసిన హోంమంత్రి నాయని వర్సిటీల్లో ఘటనలపై కేసులు నమోదు చేశామని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు ఉస్మానియాలో పోలీసుల తీరు రెచ్చగొట్టేలా ఉందని తన వాహనంపై దాడి జరిగిందని కాంగ్రెస్ శాసనసభ్యుడు సంపత్ కుమార్ ఆరోపించారు విద్యార్థులు లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు ఈ 2 వర్సిటీల్లో దళితులపై వివక్ష కొనసాగుతోందని మరో కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులను ఇంత భయంకరంగా మీరు ఈ వ్యాన్లో నిలబెట్టి చుట్టూ ఈ రకంగా కొట్టడం అనేది సరైంది కాదు ఆ రకంగా హింసించబాకండి అంటే ఆ రత్నం సార్ని కూడా నువ్వు అంబేద్కర్ అసోసియేషన్ డైరెక్టర్వా నువ్వు ప్రొఫెసర్వా లాగి చెంప మీద ఒక్క దెబ్బ కొడితే 2 నిమిషాలు నాకు కళ్ళు బయలుగానే సార్ ఇంత భయంకరంగా ఈ పోలీస్ వ్యవస్థ ప్రవర్తించింది అని అన్నప్పుడు చెంప మీద కొట్టడం అంటే ఒక రత్నాన్ని కొట్టినట్టుగా నేను భావించట్లేదు ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ అంబేద్కర్ వాదుల చెంపలన్నింటినీ కూడా కొట్టినట్టుగా ఈ రాష్ట్ర పోలీసు కొట్టినట్టుగా నేను భావిస్తా ఉన్నా హెచ్సియులో విద్యార్థుల పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ బీసీ అప్పారావును వెంటనే వెనక్కి పిలవాలని డిమాండ్ చేశారు. And all the secular minded people are with the agitating students of Central University of Hyderabad and we are going to fight with them for the justice. Please clarify everything right from the beginning till today. All the arrested people should be released. No further arrest should be made. The media and outsiders should be allowed in the campus. విశ్వవిద్యాలయాల ఘటనలను రాజకీయం చేస్తున్నారని మజ్లిస్ కాంగ్రెస్ నేతలపై భాజపా శాసనసభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా యొక్క ఆత్మహత్యకి ఎవరు కూడా కారణం కాదు అని వారు రాసినటువంటి ఒక మాట వాస్తవమైనటువంటి ఒక అంశం అది అన్ని చోట్ల కూడా మరి ఆధారాలతో వచ్చినటువంటి ఒక అంశం మరి ఆ యొక్క సంఘటనని తమ స్వార్థపర సంకుచిత రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యవహారం అని చెప్పని పేర్కొంటున్నాను అధ్యక్ష.
అనంతరం చర్చకు సమాధానం చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్సియు-ఓయు ఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని ప్రకటించారు. యూనివర్సిటీలో విద్యార్థులు నిర్దాక్షిణ్యం కొట్టారని చెప్పారు. ఒకవేళ పోలీస్ ఎక్సెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎనీ ఆఫీసర్ ఉంటే గనక తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటది. అందుకు ఏమాత్రం వెనకాడమని చెప్పి కూడా నేను సీనియర్ ఆఫీసర్ చేత ఎంక్వైరీ చేయించి వీలైన తొందరలో గౌరవ సభ్యులకు ఆ నివేదిక కూడా సమాచారాన్ని పంపిస్తాను. రోహిత్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు హెచ్సియు వచ్చిన ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్యను అరెస్ట్ చేయొద్దని తానే పోలీసులకు సూచించినట్లు కేసీఆర్ చెప్పారు. ఇద్దరు పోలీస్ కమిషనర్లకు నేనే స్వయంగా ఆదేశం ఇచ్చి, ఇది డెమోక్రసీ, ప్రతి వాళ్ళకు కూడా వాళ్ళ భావాన్ని చెప్పుకునే స్వేచ్ఛ ఈ దేశంలో ఉంది కాబట్టి అబ్బాయిని రానివ్వండి, దయచేసి మీరు అడ్డుకోవద్దు, అరెస్ట్ చేసి వెనక్కి పంపొద్దు. తెల్లవారి సభను కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభ పెడతామంటే పెట్టనివ్వండి. దయచేసి ఎవరైనా సరే వారి వాయిస్ ఈ దేశంలో చెప్పుకోవాలి, అవకాశం ఉండాలని చెప్పి నేనే ఇంటర్వ్యూని అయి చెప్పి ఆ పరిస్థితిని క్రియేట్ చేయడం జరిగింది. అధ్యక్ష, ఉపకులపతి అప్పారావును విధుల నుంచి తప్పించేలా సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలన్న వివిధ పక్షాల విజ్ఞప్తిని తిరస్కరించిన కేసీఆర్ అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అవసరమైతే డైరెక్ట్ గా ప్రధానమంత్రి గారితో ఈ విషయాన్ని టేకప్ చేస్తాను. మా రాష్ట్రంలో మేము ఈ విధంగా ఉండాలని తలుచుకుంటలేం కాబట్టి శాంతి సౌభృత్వాలతో మంచిగా ఉండాలి, మీరు కూడా తగిన చర్య తీసుకోండి, మాకు సహకరించండి అని చెప్పి వీలైతే 2-3 రోజుల్లో పరిష్కారం రావడానికి కూడా నేను కృషి చేస్తా. అనంతరం ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి సభను రేపటికి వాయిదా వేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఘర్షణ సందర్భంగా విద్యార్థులకు నిలిపివేసిన మౌలిక సౌకర్యాలను పునరుద్ధరించినట్లు హెచ్సియు రిజిస్ట్రార్ వెల్లడించారు. హెచ్సియు వసతి గృహాల్లో భోజనశాలల మూసివేత, నీరు, విద్యుత్ సరఫరా వంటి సేవలను నిలిపివేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత దాఖలు చేసిన వ్యాజ్యంపై ఈ మేరకు రిజిస్ట్రార్ వివరణ ఇచ్చారు. ఫలితంగా హెచ్సియులో విద్యార్థుల మౌలిక వస్తుల కల్పన సమస్య పూర్తిగా పరిష్కారమైందని హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ తెలిపారు. ఇదే సమయంలో విశ్వవిద్యాలయంలోకి మీడియా, రాజకీయ నేతల ప్రవేశంపై జోక్యం చేసుకోలేమని ఆయన స్పష్టం చేశారు. The report says that there was vandalism was resorted to by the students. It had gone to the extent where the staff of the university on their own and the staff had gone on strike because some of them were injured as per report. They went on strike, so there was nobody to attend the kitchen. The facilities are restored to the student. Therefore, this petition stands closed. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించబోమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. పార్లమెంటుపై దాడి చేసిన వారిని ఉరితీస్తే దాన్ని సమర్థించడం ఎంతవరకు సమంజసమని ఆయన విజయవాడలో ప్రశ్నించారు. భాజపా ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సమైక్యత సభలో పాల్గొన్న వెంకయ్య దేశంలో ముస్లింలు, దళితులు ఇంకా అభివృద్ధి చెందకపోవడానికి ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ కారణం కాదా అని నిలదీశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మోదీ సర్కారు కృషి చేస్తోందన్న వెంకయ్య రాబోయే 3 ఏళ్లలో 5 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. భావ ప్రకటన వేరు, భావ స్వేచ్ఛ వేరు, 2 అభిప్రాయం చెప్పవచ్చు. కానీ దేశం యొక్క సమైక్యతను, సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు అనే విషయం అయితే ఉందో ఇవాళ మనం స్పష్టం చేయాల్సిన అవసరం. ఈ వ్యక్తులు, ఈ శక్తులు వీళ్ళు వెనక ఎవరున్నారు? విద్యార్థి పేరుతో, విద్యార్థి ఉద్యమం పేరుతో, స్వేచ్ఛ పేరుతో, భావ స్వేచ్ఛ ప్రకటన పేరుతో ఇలాంటి ప్రకటనలు ఏ దేశమన్నా అంగీకరిస్తుందా? ఏ జాతి అన్నా అంగీకరిస్తుందా? ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి 149 రూపాయలకే కేబుల్ ప్రసారాలు, బ్రాడ్బ్యాండ్, టెలిఫోన్ కనెక్షన్లు అందించే ప్రాజెక్టును ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందుకోసం టెలికాం శాఖ సహా ఎంఎస్ఓలతో వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు శాసనసభలో వెల్లడించారు. ప్రజలకు అన్ని రకాల సేవలను పారదర్శకంగా అందించడమే లక్ష్యమన్న ఆయన మొత్తం 745 సేవలను అందుబాటులోకి తెస్తున్నామని, ఇది దేశంలోనే సరికొత్త విప్లవానికి నాంది పలుకుతుందని వివరించారు. ఫైబర్ గ్రిడ్ టెండర్లను ఒక సంస్థకు కట్టబెట్టడం వెనుక కుంభకోణం దాగి ఉందని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. వాటిని చంద్రబాబు ధీటుగా తిప్పికొట్టారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న తొలిదశ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై శాసనసభలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే తొలిసారిగా అతి తక్కువ ఖర్చుకే 3 రకాల సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లు, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు అంతర్జాలంతో అనుసంధానమైతే ఎక్కడి నుంచైనా పనులు చేసుకునే వెసులుబాటు లభిస్తుందని పేర్కొన్నారు. మనం వేసే ఈ ఫైబర్ వల్ల పేద ప్రజలకు క్వాలిటీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. మొన్న విశాఖపట్నంలో నేను దీనికి ప్రారంభించాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ దగ్గర పేషెంట్ ఉంటే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఎక్కడున్నా
అతనితో మాట్లాడుతూ గైడెన్స్ తీసుకుని పేషెంట్ ని ట్రీట్ చేసే పరిస్థితి వచ్చింది. క్లాస్ రూమ్ లో ఉండే పిల్లలు, క్లాస్ రూమ్ లో ఉండే టీచరే కాకుండా ఏ టీచర్ కావాలంటే ఆ టీచర్ తో మాట్లాడుకోవడం గానీ, డౌట్సే కాకుండా పేపర్ ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోవడం గానీ, ప్రతి ఇంటి విద్యుత్, నీటి వినియోగం రీడింగులను కూడా నేరుగా ఆన్లైన్లోనే నమోదు చేసుకునే సదుపాయాలను త్వరలోనే తీసుకొస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. బ్రాడ్బ్యాండ్ గానీ, టెలిఫోన్ గానీ ఈ కనెక్టివిటీ కోసం ట్రిపుల్ ప్లే అనే ఒక సెటప్ బాక్స్ కూడా తయారు చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ బాక్స్ ద్వారానే ఆన్లైన్ రీడింగ్ ఆఫ్ వాటర్ గానీ, ఎనర్జీ గానీ, గ్యాస్ గానీ ఆటోమేటిక్ గా అప్డేట్ చేసే పరిస్థితి వస్తుంది. డిజిటల్ ఎంపవర్మెంట్ లో అభివృద్ధి చెందిన దేశాల సరసన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఈ ప్రగతి ప్రాజెక్టు పురోగతిని కూడా ప్రస్తావించిన చంద్రబాబు ప్రభుత్వం మొత్తం అనుసంధానమవుతుందని వివరించారు. 33 శాఖలు, 315 ఏజెన్సీలను అనుసంధానించి చరిత్ర సృష్టిస్తామని చెప్పారు. 745 సర్వీసుల్ని ఈ ప్రభుత్వం సామాన్య ప్రజానికానికి ఇవ్వాలనుకుంటున్నాం. తొందరలోని ఈ నిధి కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ తీసుకొస్తున్నాం. ఆదాయం ఎంత వస్తుందో రియల్ టైమ్ లో చూసుకుంటూ, ఎక్స్పెండిచర్ అన్ని డిపార్ట్మెంట్ రియల్ టైం చూసుకుని మొత్తం ట్రెషరీ అంతా ఆన్లైన్ లో మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో 333 కోట్ల రూపాయల పనులను చంద్రబాబు కుటుంబ సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్న వారి ఆధ్వర్యంలో నడుస్తున్న టెరా సాఫ్ట్వేర్ సంస్థకు అప్పగించడంలో మతలబు ఏంటని ప్రతిపక్ష నేత జగన్ ప్రశ్నించారు. చౌక దుకాణాలలో ఈ పాస్ యంత్రాలను అమర్చడంలో వైఫల్యం చెందిన టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ సంస్థకు ఇవాళ ఫైబర్ గ్రిడ్ పనులను 333 కోట్ల రూపాయల పనులు ఎలా అప్పగించారు చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి అధ్యక్ష. ఈయనకు సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళు టెరా సాఫ్ట్వేర్లో కూడా డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు అంటే అదే సంస్థకు చంద్రబాబు నాయుడు గారు 333 కోట్ల వర్కులు అప్పజెప్పేశారు అధ్యక్ష. ఏ రకంగా దీంట్లో ట్రాన్స్పరెన్సీగా జరిగాయి, ఏ రకంగా ఇది సబబు అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ ఆరోపణలను కొట్టిపారేసిన చంద్రబాబు కుంభకోణాల్లో కూరుకుపోయిన వారికి అన్ని అదే రీతిలో కనిపిస్తాయని విమర్శించారు. నీకు దొంగతనం చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో దొంగతనమే కనపడుస్తా ఉంది. ఇక్కడ తప్పేం జరిగింది? టెండర్లు పిలిస్తే టెండర్లు వచ్చాయి. లోయెస్ట్ టెండర్ కి 4% లెస్ ఇచ్చాం. మీ మారిగా తప్పుడు పనులు చేసేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. టోటల్ గా ట్రాన్స్పరెంట్ గా చేశాం. ఈ ప్రాజెక్టు పైన బురజల్తే సూర్యుడి పైన ఉమ్మినట్టు అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నాం. చంద్రబాబు ప్రకటనపై చర్చ తర్వాత సభాపతి కోడెల సభను సోమవారానికి వాయిదా వేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస పథకం అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని అసెంబ్లీలో తేల్చి చెప్పింది. పునరావాస పథకం అమలు తీరులో లోపాలను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రస్తావించగా జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్న జగన్ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి అవసరమైతే అన్ని పార్టీల శాసనసభ్యుల బృందాన్ని పోలవరం వద్దకు తీసుకువెళ్లాలని ప్రభుత్వానికి సూచించారు. నిర్వాసితులకు గతంలో అందజేసిన పరిహారం కంటే 3 రెట్లు అందిస్తున్నామని, వారికి ఎక్కడా అన్యాయం జరగనీయబోమని దేవినేని ఉమా స్పష్టం చేశారు. మనం కడదాం, అయితే అట్ ది సేమ్ టైం అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సాటిస్ఫై చేద్దాం. సాటిస్ఫై చేస్తూనే పోలవరం ప్రాజెక్టు కట్టడం అన్నది ధర్మం. నిజంగా R&R ప్యాకేజ్ అందక చాలా అవస్థలు పడతా ఉన్నారు అన్న సంగతి అంతే వాస్తవం. దాని మీద ధర్నాలు రోజు జరుగుతూ ఉన్నాయి, అక్కడ నిరాహార దీక్షలు రోజు జరుగుతూ ఉన్నాయి. R&R ప్యాకేజ్ మనం అనుకుంటా ఉన్నట్టుగా అక్కడ ఇవ్వడం లేదు. ఇది వాస్తవమైన విషయం. నిర్వాసితుల పట్ల పూర్తిగా ఈ ప్రభుత్వం వాళ్ళ సంక్షేమం కోసం కట్టుబడి ఉంది అధ్యక్ష. పేద గిరిజనుల అధ్యక్ష, వాళ్ళకి వాళ్ళ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దాని మీద 3 రెట్ల అధ్యక్ష. ల్యాండ్ టు ల్యాండ్ SC ST కుటుంబాలకు కూడా భూమికి భూమి కూడా ఇచ్చే కార్యక్రమం అధ్యక్ష. కాబట్టి ఏంటంటే వాళ్ళ నిర్వాసితులకు అక్కడ పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మాణం చేయటం, అక్కడ స్కూల్స్ కానీ అంగన్వాడీలు కానీ వాళ్ళకి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేయటం, వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉండటం, ఆ విధంగా ఏదైతే R&R ప్యాకేజ్ కానీ ల్యాండ్ టు ల్యాండ్లో కానీ భూసేకరణలో కానీ పూర్తి న్యాయం చేస్తాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ను విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత తమ ప్రభుత్వానిదే అని కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గత ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని పూర్తిగా దెబ్బతీస్తే వాటన్నింటినీ సరిచేసి నిరంతర కరెంటు అందజేస్తున్నామని ఆయన శాసనసభలో స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలు అంశంలో ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ప్రతిపక్ష నేత జగన్ తక్కువ ధరకు లభించే అవకాశం ఉన్న కంపెనీలతో కుమ్మక్కై అధిక మొత్తం చెల్లిస్తోందని ఆరోపించారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ హయాంలో జరిగిన అవినీతి ఎండగట్టారు. ఇండియన్ ఎనర్జీ
ఎక్స్చేంజ్ ఏకంగా ఏపీఆర్సీకి ఈ మాదిరిగా లెటర్లు రాసి ఈ మాదిరిగా ఎక్కువ రేట్లకు ఎందుకు కొనుగోలు చేస్తా ఉన్నారని చెప్పి ఆక్షేపణ తెలుపుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు తన లంచాల కోసం అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులతో ఇవాళ పవర్ పర్చేసులు చేసుకొని ఆ బాధలు ప్రజల మీద వేస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా రేపు పొద్దున కరెంటు ఛార్జీలు పెంచే నేపథ్యంలో ప్రజల మీద ఈ భారం పడుతుందనేదే మా బాధ అధ్యక్ష. ఆ బాధ అర్థం చేసుకోవాల్సిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రంలో ఏదో ఉపయోగించుకొని ఏదో అవినీతి చేయాలనే కర్మ ఈ ప్రభుత్వానికి గాని ముఖ్యమంత్రికి గాని పట్టలేదు. దానికి అవినీతి జరిగిందని ప్రతి దాంట్లో కమిషన్లు కొట్టారని ఎప్పుడైనా సరే తప్పు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే అవినీతి చేసే వాళ్ళకి ఎందెందులో ఏ రకంగా దోచుకున్నారో ప్రతి దాంట్లో ఆ రకంగా ఈ ప్రభుత్వం చేసిందని మీరు భావించడం ఇది మంచి విధానం కాదని ప్రతిపక్ష నాయకుడికి చెప్తున్నాను. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రూప్ 2 పోస్టులను పెంచి పరీక్షలను తర్వాత నిర్వహించాలని తెలుగుదేశం భాజపా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన 439 పోస్టులతో పాటు మరికొన్ని పోస్టులకు ఒకేసారి పరీక్ష నిర్వహించాలని సూచించారు. అటు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష ఉన్న దృష్ట్యా వచ్చే నెల 4వ తేదీన జరగాల్సిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షను కూడా ప్రభుత్వం వాయిదా వేసింది. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు జరిగే రోజుల్లో రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించరాదని నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఐ రాత పరీక్షను ఆంగ్లంతో పాటు తెలుగులో కూడా నిర్వహించాలని, ఆంగ్లం వెయిటేజీని తొలగించాలని కూడా నిర్ణయించారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై తెలుగుదేశం భాజపా నేతలు సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన 5 ఏళ్లు భాజపాకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని పేదరికం నుంచి విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చారు. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో భాగంగా అసోంలో సుడిగాలి ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ అధికార కాంగ్రెస్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తిన్సుకియా, మజులీ, బిపురియా, బోకాఖాట్, జోర్హాట్లో ర్యాలీలు నిర్వహించిన ప్రధాని కాంగ్రెస్ అసోంను సుదీర్ఘకాలంగా పాలించినప్పటికీ ధనిక రాష్ట్రం నుంచి పేదరికానికి దిగజార్చిందని ఆరోపించారు. తమను గెలిపిస్తే అభివృద్ధి, శీఘ్ర అభివృద్ధి, అన్ని రంగాల అభివృద్ధి నినాదంతో రాష్ట్రం రూపురేఖలను మార్చేస్తామని హామీ ఇచ్చారు. कांग्रेस से अच्छा करने की अपेक्षा की। मैं असम वासियों से और कुछ नहीं मांग रहा हूं, मुझे 5 साल मौका दीजिए मेरे भाइयों बहनों, सरकारों को 5 साल मौका दीजिए। आपके साथ शांति बीमारियों पर दूर करने का सर्वानंद और उनकी पूरी टीम करके रहेगी। भारतीय जनता पार्टी और उसके साथी दल ये मिलकर के आसाम को मुसीबतों से बाहर निकाल के रहेंगे, ये मैं आपको विश्वास दिलाने आया। అసోం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే తేనీటిని ప్రస్తావించిన మోదీ గతంలో తాను అసోం టీని ప్రజలకు విక్రయించానని, ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని వ్యాఖ్యానించారు. मेरा आपके साथ एक विशेष नाता है, मुझे कर्ज चुकाने का मौका मिला है। आसाम में ऐसी सरकार बनाइए ताकि मैं अपना कर्ज चुका सकूं और आसाम को नई ऊंचाइयों पर ले जा सकूं। కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేదల కోసం అనేక పథకాలను తీసుకొచ్చిందని గుర్తు చేసిన ప్రధాని రైతులు, యువతకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ప్రతి వ్యక్తికి ₹1,00,000 వరకు వైద్య ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరించేలా ఏప్రిల్ మొదటి వారంలో నూతన ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. దేశంలో వైద్యుల కొరతను అధిగమిస్తే ఆరోగ్యవంతమైన సమాజాన్ని సాధించవచ్చని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టులో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రముఖ హృద్రోగ నిపుణుడు మన్నెం గోపీచంద్తో కలిసి ప్రారంభించారు. వైద్య శిబిరంలో ఈసీజీ, 2D ఎకో, ల్యాబ్ పరీక్షలు సహా గుండె, నరాలు, గర్భస్థ సమస్యలు, సాధారణ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. 12 ఏళ్లలోపు చిన్నారులకు హృద్రోగ సమస్యలు బయటపడితే హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి 10,000 మందికి 20 మంది వైద్యులు ఉంటే దేశంలో 4 మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. ఈ సమస్యను అధిగమించి ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించేందుకు కేంద్రం చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్లు బడ్జెట్ లో మనకు కేటాయించింది. రేపు ఏప్రిల్ 1 నుంచి ఇది మొదలు కాబోతుంది ఆరోగ్య బీమాని. ప్రతి ఒక్కరికి ₹1,00,000 వరకు అయ్యే ఖర్చుని కొన్ని ముఖ్యమైన జబ్బులకి ప్రభుత్వమే పెడుతుంది. 3,000 మందులు ఏతున్నాయి, వాటి జనరిక్ మెడిసిన్స్ అంటారు.
వాటిని దేశమంతా కూడా కొత్త స్టోర్స్ పెట్టి 3000 స్టోర్స్ ఈ గ్రామీణ ప్రాంతాల్లో మందులు దొరకకుండా ఉండే విధంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తారు. అలాగే డయాలసిస్ చేసుకోవాల్సిన డయాలసిస్ చాలా ఖర్చు అవుతుంది. దానికి కూడా ప్రభుత్వం తక్కువ ఖర్చుతో డయాలసిస్ జరుపుకునే దానికోసం ఏర్పాటుని కూడా కేంద్రం చూస్తోంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని సూచించిన వెంకయ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మీడియా సహకారం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారతం అంటే ఎవరిది? అది గవర్నమెంట్ స్కీమ్ కాదు. పరిశుభ్రంగా మన ఇళ్ళు, మన ఒళ్ళు, మన కళ్ళు, మన గుళ్ళు ఇవన్నీ శుభ్రం చేసుకోవాలంటే ప్రజల యొక్క చైతన్యం కావాలి. అందుకే స్వచ్ఛ భారతాన్ని ప్రజా ఉద్యమం చేస్తున్నాడు. పత్రికలు కూడా చాలా వరకు ఈనాడు, ఈటీవీ ముఖ్యంగా దీనికి చాలా ప్రాముఖ్యత ఇచ్చి స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి చేయూతనిస్తున్నాయి. నేను ఈ మధ్య రామోజీరావు గారు నాకు వివరంగా చూపించారు. చాలా సంతోషం. ఇంకా చాలా పత్రికలు కూడా చేస్తున్నాయి. అందరూ కూడా దీన్ని ఒక ప్రజా ఉద్యమం చేయాలంటే సమాజంలో అందరూ కూడా దాంట్లో భాగస్వాములుగా. ఈ వైద్య శిబిరానికి కృష్ణా సహా పలు జిల్లాల నుంచి వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలతో పాటు వారం రోజులకు సరిపడా ఉచితంగా మందులు అందించారు. నల్గొండ జిల్లాలో ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమించలేదని ఓ యువతిపై బ్లేడుతో దాడి చేశాడు. వరంగల్ జిల్లాకు చెందిన రాజ్ కుమార్, నల్గొండ జిల్లా పెద్దాపురం గ్రామానికి చెందిన అనిత హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్నారు. వేసవి సెలవులకు అనిత స్వగ్రామానికి రాగా అక్కడికి వచ్చిన రాజ్ కుమార్ ఆమెను ప్రేమించాలని వేధించాడు. రాజ్ కుమార్ను పట్టించుకోకపోవడంతో అనితపై బ్లేడుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అనిత నల్గొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నల్గొండ జిల్లా భువనగిరిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్కు చెందిన రమేష్ కుటుంబం భువనగిరిలో నివాసం ఉంటుండగా ఆయన భార్య ఏడాది క్రితం చనిపోయింది. తర్వాత ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రమేష్ ఈ ఉదయం తల్లి, 10 ఏళ్లలోపు వయసున్న 3 పిల్లలకు విషమిచ్చి తాను కూడా తీసుకున్నాడు. ఈ ఆత్మహత్యలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి ఆనంద గజపతిరాజు కన్నుమూశారు. కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడం వల్ల ఈ ఉదయం విశాఖలోని మణిపాల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మరణ వార్త విన్న సోదరుడు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతో పాటు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. భౌతికాయాన్ని విజయనగరంలోని ఆయన స్వగృహానికి తరలించగా స్థానికులు నివాళులర్పించారు. ఆనంద గజపతిరాజు మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు సంతాపం తెలిపారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో ఉత్తరాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. కోట సమీపంలో అధికార లాంఛనాలతో ఆనంద గజపతిరాజు అంత్యక్రియలు ముగిశాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా అనంతపురంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా కడప, కర్నూలులో 41, నందిగామ, తిరుపతి, జంగమేశ్వరపురంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోనూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధికంగా మెదక్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా నిజామాబాద్, ఆదిలాబాద్లో 41, హనుమకొండ, మహబూబ్ నగర్లో 40, హైదరాబాద్, రామగుండం, భద్రాచలంలో 39, నల్గొండ, హకీంపేటలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుజరాత్ పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన ఇష్రాత్ జహాన్ లష్కరే తోయిబా ఉగ్రవాదని 2010 జూలైలోనే జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులకు చెప్పినట్లు పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కాల్మెన్ హెడ్లీ వెల్లడించాడు. ఆ విషయాన్ని వారు ఎందుకు నమోదు చేయలేదో తెలియదని ముంబై దాడుల కేసుపై బాంబే సెషన్స్ కోర్టు 4వ రోజు విచారణలో చెప్పాడు. ఇష్రాత్ జహాన్ వివరాల్ని తనకు లష్కరే తోయిబా నేత జకీవుర్ రెహమాన్ లఖ్వీ చెప్పాడన్న హెడ్లీ ఆమెకు సంబంధించి తనకు వ్యక్తిగతంగా ఎలాంటి సమాచారం తెలియదన్నాడు. ముఫ్తీ మహమ్మద్ సయీద్ మరణానంతరం రాజకీయ అనిశ్చితి నెలకొన్న జమ్మూ కాశ్మీర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా చర్యలు ఊపందుకున్నాయి. పొత్తు కొనసాగింపుపై ఇటీవల నిర్ణయం తీసుకున్న పీడీపీ, భాజపా అధికార పగ్గాలు చేపట్టేందుకు అనుమతించాలని గవర్నర్ ఎన్ఎన్ వోరాను కోరాయి. రాజ్భవన్కు వెళ్లిన పీడీపీ అధినేత్రి, ఆ పార్టీ శాసనసభ పక్షనేత మెహబూబా ముఫ్తీ, భాజపా శాసనసభ పక్షనేత నిర్మల్ సింగ్ ఈ మేరకు తమ అభిప్రాయాన్ని గవర్నర్కు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో పీడీపీకి భాజపా శాసనసభ్యులందరూ బేషరతుగా మద్దతిస్తున్నట్లు లేఖను అందించారు. ఇతర అంశాలన్నింటిపై 2 పార్టీల నేతలు చర్చించుకున్నాక ప్రమాణ స్వీకారం తేదీని నిర్ణయిస్తామని గవర్నర్కు చెప్పారు. ఇటీవల పశ్చిమ బంగాల్లో కలకలం రేపిన శూల శోధన దృశ్యాలు ఇప్పుడు ఉత్తరాఖండ్ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సోమవారం విశ్వాస పరీక్ష ఎదుర్కొన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కాంగ్రెస్ తిరుగుబాటు శాసనసభ్యులకు ముడుపులిచ్చేందుకు ప్రయత్నించారంటూ ఓ వీడియో ప్రత్యక్షమైంది. వీడియోను విడుదల చేసిన కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు రావత్ తమను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అధికారం కోసం హరీష్ రావత్ 9 మంది ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వజూపారని రెబల్ శాసనసభ్యులకు నేతృత్వం వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ ఆరోపించారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను ఖండించిన రావత్ అవన్నీ నకిలీ అని స్పష్టం చేశారు. ఆ దృశ్యాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.